జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ గారి ఇంటికి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన సందర్భంలో మీడియా సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నామన్నారు. జూన్లో 21% రేటింగ్ ఉండే అని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించాక అక్కడి ప్రాంతాన్ని సందర్శించి అక్కడున్న సమస్యలను తెలుసుకొని మా ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు నాగేశ్వరరావు గారులతో కలిసి అన్ని చోట్ల బూతులు, కమిటీలు మరియు సీసీ రోడ్ల సమస్యలను తెలుసుకొని గతంలో 12% మైనస్ ఉంటే ప్రస్తుతం 5% ముందుకు తీసుకువచ్చామని, సుమారు 15%తో గెలుపు దిశగా వెళ్తామని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పని చేయలేదని అన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని వారితో మాట్లాడారు. ఈ సమావేశంలో మల్లికార్జున్, కామ విజయ్, మధు, నరేందర్ రెడ్డి, జావిద్, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూన్లో కాంగ్రెస్ పార్టీ 21% రేటింగ్ ఉండే. నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు పొన్నమ్ము ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు సీసీ రోడ్స్, నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ 5% ముందు ఉంది. అంటే అప్పుడు 12% మైనస్ ఉండే, ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్తో గెలవబోతున్నాం. ప్రజలందరూ కూడా అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పని చేయలేదు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము, అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ బై పోల్ అది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 120 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం, వారు కూడా పనిచేస్తున్నారు.
డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది, సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించింది ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి మాకు